హల్ 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 ఏమే బాగా అలసిపోయాను, కొంచెం వాటర్ పట్టుకురా. వాటర్ తీసుకోండి. అవును, తింటాక ఏం చేసావు కూర? చెప్పు వదినా. ఇడ్లీ చేస్తాను. అవును, మన అబ్బాయి ఏం చేస్తున్నాడు? అబ్బాయి ప్రార్థన చేస్తున్నాడు. సరే, అబ్బాయిని పిలు ఒకసారి, మన అబ్బాయిని. విజయ్, విజయ్. చెప్పండి అమ్మగారు. ఏం చేస్తున్నావు నాన్న? బైబిల్ చదువుకుంటున్నాను. మంచిది. సరే, వెళ్ళి అదే చర్చ్ స్టార్ట్ అవుతుంది కదా, ముందుగా వెళ్ళి నువ్వు అక్కడ చర్చ్లో అన్నీ చూడు. సరేనా? మరి కలైటు ఎన్ని. సరేనండి. సరే నాన్నగారు. సరే, అయితే నేను వెళ్తున్నాను నాన్నగారు. అయితే చర్చ్. సరే నాన్న, జాగ్రత్త. సరే నాన్నగారు. ఏమే నువ్వు కూడా బయలుదేరు, వెళ్ళి ఇప్పుడు దాకా కూర కోసావు కదా. సరేనండి. చర్చ్కి వెళ్దాం మనం. ఈ లోపల అయితే తీసేయండి. చీర కట్టుకో. ఓకేనండి. అయిందా? ఇంకా అవ్వలేదు, ఆగండి. అది పని చేస్తున్నా. మరుసటి రోజు ఆరాధన కార్యక్రమానికి వెళ్ళి సంఘంలో ఒక సభ్యునిగా అన్ని పనులు చేయుచున్న భక్తిపరుడు. మీరు కూడా పిల్లలు ఇలా వచ్చి ఐగరు వచ్చి వందనాలండి. వందల గారి కూర్చోన్నాను.
అందరూ బాగున్నారమ్మా? నాకన్నా ముందుగానే వచ్చారు అందరూ. చాలా మంచివాళ్ళు మీరంతా. అంతా మీరు నేర్పిన విశ్వాసమేనండి. అదంతా దేవుని దయ నాన్న. సరే, ఇప్పుడు మనం మొదటిగా అందరూ వచ్చినట్టే కదా, ఇంకెవరైనా రావాలా? వచ్చేసామండి. ఇంకా వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు, కానీ మనం ప్రార్థన చేసి కూడికను మొదలు పెట్టుకుందాం. సరే, ఇప్పుడు మనలో ప్రార్థన ఎవరు చేస్తారు? సరే ప్రకాష్, నువ్వు లెగినా అన్న, ప్రార్థన చేయండి రా. నాన్న నవీన్, ఈ వారం అయినా ప్రార్థన చేయను అన్న. మన వారం అడిగితే ఇదే చెప్పావు, మళ్ళీ వారం చేస్తాను అయ్యా అని. సరే, సండే స్కూల్ పిల్లలందరూ కూడా బాగానే వచ్చారే, అందరూ బాగా కూర్చున్నారు. సరే విజయ్, ఇంకెప్పుడులాగే నువ్వే ప్రార్థన చేయను అన్న. దేవుడు నేను దీవిస్తాను నాన్న. ఆమేన్. ఓకే ఓకే, సిట్ రైట్. బాగా ప్రార్థన చేస్తాను అన్న. దేవుడిని నిజంగా దీవించి ఆశీర్దిస్తాడు. అరే, మీరు అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్దించాలంటే మీరు కూడా దేవునిలో ముందు ఉండాలి, ఎప్పుడు ధైర్యంగా ఉండాలి. అలా వణుకుతూనే తర్వాత చేస్తాను అప్పుడు చేస్తానని చెప్పుకోకూడదు. మన విజయం చూసి నేర్చుకోండి. దేవుడు నిజంగా ఆ బిడ్డను చాలా దీవించాడు కాబట్టి మన మధ్య అలా ఉన్నాడు. ఓకే, ఇప్పుడు రాత్రి క్రిస్మస్ చాలా బాగా జరిగింది కదా? బాగా జరిగింది. దేవుడు చాలా బాగా జరిగించాడు. నిజంగా సంఘం అంటే పరలోకం అంటారు. ప్రతిబింబం. సంఘం అంటే పరలోకానికి ప్రతిబింబం. నిజంగా అలా ఉంది, చూస్తుంటే పరలోకాన్ని చూస్తున్నట్టే ఉంది ఇదంతా. అవునండి కదా? అవునండి. రాత్రి మీటింగ్లో చాలా అలసిపోయినా, నా గొంతు మొత్తం పాడైపోయింది. కాబట్టి ఈ వారం మీరే నడిపించేసుకోండి. నాకు చిన్న మీటింగ్ ఉంది నాన్న, అక్కడికి వెళ్తాను. మీరు పాటలు పాడతారా? ఎవరైనా పాటలు పాడేవాళ్ళు రండి. ఒకరు పాటలు పాడేవాళ్ళు రండి. నాన్న విజయ్, పాడతావా? ఈ వారం కూడా పాడవా? విజయ్, పాట కూడా నువ్వే పాడతావా? సరే, డ్రమ్ ఎక్కడ ఉంది? వచ్చే వారం పాడుతున్నాయి గారు. ఇది సండే స్కూల్ కదా నాన్న, వచ్చే వారం చెప్పుకోవడానికి సంఘం. అరే పాట పాడతా విజయ్. మీరు కూడా పాడండి. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుడు. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుడు ఇచ్చేదాము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదాము. స్తుతి మహిమ ఎల్లప్పుడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, మరి సరే, అయితే ఈ వారంకి ప్రార్థన చేసి ముగించుకుందాం. వచ్చే వారం నుంచి మంచి అంశంతో మనం ముందుకు వద్దాం. సరేనా? సరే, అయితే ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరలోకమందున్న మా ప్రియ పరలోక కన్న తండ్రి, నీ నామంకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఇదిగో దేవా, మీ నామం చిత్త ప్రకారం మేము జరిగించుటకు, ఇదిగో తండ్రి, మేము అందరూ కూడి నిన్ను గణపరిచి స్తుతించి ఆరాధించుటకు మీరు సహాయం దయచేశారు. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంక ముందు ఇంకా మేమందరం మీ దయలో ఆశీర్వదింపబడి ముందు కొనసాగలేగా మమ్మల్ని అందరినీ నడిపిస్తారని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే, అయితే నాకు చిన్న మీటింగ్ ఉంది, అక్కడికి వెళ్తాను. మీరు కూడా బయలుదేరండి.
కదా. వెళ్ళాడండి రాజా గారు. ప్రజలేటండి. చెప్పండి. మీ అబ్బాయి చాలా మంచోడు అండి. మీ అబ్బాయి చాలా మంచోడు. వాక్యం బాగా చదువుతాడండి. మీ అబ్బాయి ప్రార్థన బాగా చేస్తాడు. దైవభక్తిలో చాలా బాగుంటాడండి మీ అబ్బాయి. ఇలా ఉండడానికి కారణం ఏంటో చెప్తారా? ఇంత నా గొప్పతనం ఏం లేదండి, అంతా దేవుడి దయ. ఏదో అలా చిన్నప్పటి నుంచి అలాగా మంచిగా ఉంటాం, ముందుకంటాం అన్ని విషయాల్లోనూ అలా అలవాటు అయిపోయింది. ఇంకా ఇందులో నేను చేసింది ఏం లేదు. ఇందులో నేను చేసింది ఏం లేదు, అంతా దేవుడి కృప. థ్యాంక్ యూ అండి చెప్పినందుకు. అందరిలో అలా మంచి పేరు తెచ్చుకోవాలి, మంచిగా ఉండు. సరే నాన్నగారు. ఇంతకీ మీకు ఇంత భక్తి ఎలా వచ్చింది నాన్నగారు? నాన్నగారు మీకు ఇంతకీ ఇంత భక్తి ఎలా వచ్చిందండి? గురించి ఎందుకులేనన్నా, అంటే నేను ఫస్ట్లో అన్యుడిగా ఉండేవాడిని, మామూలుగా నార్మల్గా రోడ్డు మీద తిరుగుతూ అలా ఉండేవాడిని. ఆ టైంలో ఇద్దరు వ్యక్తులు రోడ్డు మీద డ్రమ్ వాయించుకుంటూ ఏదో సువార్త అంటూ తిరిగేవారు. ఆ టైంలో ఆయన ఎలా ఉండేవారంటే ఏదో పాత బట్టలు వేసుకుని, ఆవిడేమో చిరిగిపోయిన చీరని తిరిగేసి కట్టుకునేది ఆవిడ, డ్రమ్ కూడా వాయించేసేది ఆవిడ. వాళ్ళిద్దరిని చూసాక నాకు అనిపించింది, అరే ఏంట్రా వీళ్ళిద్దరు ఇలా తిరుగుతున్నారు పిచ్చోళ్ళలాగా, దేవుడు దేవుడు అంటానే అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చెప్పారు అప్పుడు దేవుడి కోసం. నాకు ఏదంటే నాకైతే ఏం తెలియదు నాన్న. ఆయన చెప్పిన తర్వాత అప్పుడు తెలిసింది నాకు దేవుడు అంటే ఏంటి, విశ్వాసం అంటే ఏంటి అన్నీ. ఆయన ఎంత కష్టపడ్డారంటే, ఒకప్పుడు ఆ ఊరిలో ఎవరో క్రిస్టియన్స్ అనేవారు ఉండేవారు కదా, క్రైస్తవులు. ఆయన వచ్చిన తర్వాత ఆయన కష్టపడి అందరినీ విశ్వాసాలుగా చేసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆయన పడ్డ కష్టమే ఈ సంఘం. అవునండి. అది నాన్నగారు, నువ్వు కూడా ఎప్పుడు మన పాస్టర్ గారిని కానీ మన సంఘాన్ని కానీ విడిచిపెట్టకుండా మంచిగా ఉండేదన్న. సరే నాన్నగారు. మన పాస్టర్ గారు చాలా గొప్పవారు నాన్న, ఎందుకంటే చాలా కష్టాలు పడ్డారు ఆయన. అర్థమైందా? సరే నాన్నగారు. మరుసటి రోజు రాత్రి హలో. హలో. హలో హలో విజయ్, చెప్పు ప్రకాశం. ఏం చేస్తున్నావురా? ఏం చేయట్లేదు, ఇక్కడ ఇంట్లో ఉన్నాను. ఇప్పుడు ఇంట్లోనేంటరా? బయటికి వెళ్దాం పదా. వెళ్దాం, నాన్నగారు ఉన్నారు. నాన్నగారు ఉంటే నేను అక్కడికేనేంటరా? నాన్నగారు మాకు ఉన్నారు. ఏదో ఒకటి చెప్పి రావట్లేదేంటి? అదే ఎప్పుడు వస్తాం కదా, అలాగే వస్తాను ఆ టైం. అదే ఏదో అబద్ధం చెప్పేసి వచ్చాయి. ఎన్నిసార్లు వెళ్ళలేదు అలాగే అబద్ధం చెప్పేసి. వచ్చేస్తాను, మన ప్లేస్ ఉన్నది కదా అక్కడికి వచ్చేస్తాను. మన ప్లేస్కి వచ్చేసి. సరే. హలో, ఏరా విజయ్? చెప్పు. ఏం సార్, ఏం చేస్తున్నారే? ఏం లేదు, నాన్నగారు పక్కన ఉన్నారు, పడుకున్నారు. అవును. అవునా? వచ్చేస్తున్నానులే, కంగారు పడకండి, వెళ్ళిపోదాం. మీ నాన్న చూడుకుంటారా రోయ్? ఉన్నాయా? ఏంటో టికెట్లు ఉన్నాయా? బ్లాక్లో ఉన్నా, నీకేం తెలుసా? ఎప్పుడు అదేనేంట్రా? బయట 100 రూపాయలు ఎట్టి 300 ఎట్టుకున్నా ఇక్కడ. మరి ఏమనుకున్నావు? ఎలాగ పక్కనోడియే కదా డబ్బులు, మన ఏంటి? ప్రకాష్ కూడా మడి పడిపోయి మరి కొనియడాక. అజ్జి బాబోయ్. వచ్చే ఉద్దేశం ఉందా నీకేమన్నాని? మరో నాన్నగారు ఇంకా పడుకోలేదు, ఆయన ఇంకా అలాగే చూస్తున్నాడు. పడుకున్న రోజు చేస్తానా? 12 గంటలకి మెలుగుగా ఉండు. స్నాప్లో ఏమైనా మెసేజ్లు పెడుతున్నావు కొంప తీసి. ఏం లేదు, ఎప్పుడు పులిహార కలపడమే కదరా బాబు. మానేసనే, ఈ మధ్య ఫోన్ చూస్తున్నారు నాన్నగారు. ఓ పని చేసి సీక్రెట్లో ఆకు పెట్టురోయ్. సరే. మీకు కామనే కదా.
ఓకే, సరే అయితే రెడీగా ఉండు, వస్తున్నాం. నేను వచ్చేస్తాను అక్కడికి, మన ప్లేస్కి. సరే సరే అయితే రా అయితే బయటికి. ఓకే అయితే. ఓకే. నాన్నగారు, సరే నాన్నగారు, చెప్పు నాన్న. అదండి పక్కా వీధిలో మీటింగ్ ఉందండి, లేట్ అవుతుందండి, వెళ్తానండి. సరే అయితే వెళ్ళు. సరే నాన్నగారు. వీడు ఇంచేపు ఏదో ఫోన్ మాట్లాడాడు, నేను వినలేదనుకుంటున్నాడు. కానీ వదినా ఎందుకండి మీరు అంత డల్గా ఉన్నారు? ఎందుకండి మీరు అంత ఇన్ని నేను ఏదో అనుకున్నాను కానీ మొత్తం మీద కుర్రోడు కొంచెం దారి తప్పాడు. కంగారు పడకండి, మనం దేవుని భక్తిలో పెంచుతున్నాం కదా, భయపడకండి. అది కదా కాదు, మన వాడు ఇప్పుడు నిజంగా మీటింగ్కి వెళ్ళాడంటావా? ఏమో నాకు ఎందుకో అనుమానంగా ఉంది. ఇందాక వాడు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఏయో ముందంటూ సినిమాలంటూ ఏయో అంటున్నాడు. మనిషి నాకేం అర్థం అంటే దేవుళ్ళో ముందు ఉంటున్నాడు అనుకుంటున్నాం కానీ పైకి లోన ఏమైనా వేరేగా ఏమైనా చేస్తానని భయంగా ఉంది నాకు. సరే చూస్తాను, నేను మాట్లాడతానులే మన అబ్బాయితోటి, నేను మాట్లాడతాను. సరే చూస్తాను. మీరు టెన్షన్ పడకండి. సరే నాన్న విజయ్. మరునాడు ఉదయం నాన్నగారు చెప్పండి. సరే నాన్న, మనం అలా బయటికి వెళ్ళొద్దాం. సరే నాన్నగారు. ఇప్పుడు నీకు కొన్ని చెప్పాలనుకుంటున్నాను నాన్న. చెప్పండి నాన్నగారు. ఏంటంటే ఇప్పుడు స్క్రీన్ మీద ఏదో కనపడుతుంది చూసావా, కొండ. అవునండి. ఆ కొండను చూసావా, అది ఏంటనుకున్నావు, తవ్వుతారు. కింద ఎందుకని తవ్వుతారు, కొన్ని వేల కిలోమీటర్లు తవ్విన తర్వాత కింద ఒక ముత్యం దొరుకుతుంది, వజ్రం. ఆ వజ్రం కోసం అంత పెద్ద కొండనన్న వేల కిలోమీటర్లు తవ్వి ఒక వజ్రం కోసం తవ్వుతారు. అలాగే దేవుడు కూడా మనం దేవుడికి ఎలాంటి వాళ్ళు అంటే వజ్రం లాంటి వాళ్ళు. అర్థమైందా? అలాగే నాన్నగారు. మనం ఎలా ఉండాలి, మంచిగా ఉండాలి. అంటే దేవుడు మనల్ని ఒక ప్రణాళికతో సృష్టించాడు. అంటే ఈ భూమి ఏమి లేనప్పుడే మనిషి సృష్టించాలని దేవుడు అనుకున్నాడు. అర్థమైందా? అర్థమైందండి. నువ్వు నాకు తెలుసు నువ్వు మంచివాడివే, నువ్వు మంచిగా ఉంటున్నావు అనుకుంటున్నాను. అవునండి నాన్నగారు. సరే నాన్న. సరే హాస్పిటల్. సరే నేను రేపు హాస్పిటల్ దగ్గర తీసుకెళ్తాను నిన్ను. సరే నాన్నగారు. విజయ్ రానా, మనం హాస్పిటల్కి వెళ్దాం. ఇక్కడ మనకి ఎవరో లేరు కదా నాన్నగారు. సరే ఇలా కూర్చో, ఈ లోపల డాక్టర్ గారు లోన్ ఉంటారు, మనం కాసేపు ఇక్కడ కూర్చోం. సరే నాన్నగారు. తమ్ముడు వచ్చారా, ఎవరన్నా పేషెంట్స్ ఎవరన్నా వచ్చారు బయట? సరే చూడే, సరే ఎవరో వచ్చారు ఏంటి ఓపీలు చూసుకుని పంపించు లోపలికి. ఓకేనా నాన్న విజయ్, ఇప్పుడు హాస్పిటల్ దగ్గరికి ఎందుకు తీసుకొచ్చానంటే నిన్ను, అదే అర్థం కావట్లేదు నాన్నగారు. ఇప్పుడు దేవుడు మనకి రకరకాల అవయవాలు ఇచ్చారు, చేతులు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చారు, చెవులు ఇచ్చారు, ముక్కు ఇచ్చారు. అవునండి. వాటన్నిటికీ ఒక విధానం ఉంది. ఎందుకంటే అవి పనిచేస్తేనే మనం అందరూ బతకగలం మామూలుగా. అవునండి నాన్నగారు. సపోజ్ నువ్వు ఆ చేతులు ఆ కాళ్ళు అన్నీ ఉపయోగించి నువ్వేం చేయాలంటే దేవుడి సేవ కోసం వాడాలి అవి, అంతే తప్ప నీ సొంత ప్రయోజనాల కోసం. నీ అంటే స్నేహితులు ఉంటారు కొంతమంది, మంచి చెప్పేవాళ్ళు ఉంటారు, చెడు చెప్పేవాళ్ళు ఉంటారు. అలా కాకుండా నువ్వు మంచినే తీసుకుంటావని నా నమ్మకం. మరి నేను చెప్పాల్సింది నేను చెప్తున్నాను. నేను ఇప్పుడు హాస్పిటల్ దగ్గర ఏం తీసుకొచ్చానంటే, ఇక్కడ ఒక గర్భిణీ స్త్రీని తీసుకొచ్చారు ఇందాక.
అందుకని అది చూపిద్దామని తీసుకొచ్చాను. అవునండి, ఇప్పుడు అది మనకెందుకండి? కూర్చోనన్నా. ఈ మెడిసిన్స్ అవి రప్పించావా? పర్లేదు. మనము పుట్టేటప్పుడు ప్రతి తల్లి పడే బాధ. నాన్న చూసావా ఆ తల్లి ఎంతో వేదన పడుతుంది? చూస్తున్నాను నాన్నగారు. తెలిసింది ఓ తండ్రి అనుభవం. నువ్వు పుట్టాకే తెలిసింది ఓ తండ్రి అనుభవం. పుట్టాకే తెలిసింది ఓ తండ్రి అనుభవం. తెలిసింది బిడ్డ పేగు బంధము. దేవుడి తెలిపాడు గర్భం పండించి తల్లి తండ్రి బంధము. తీరా తెలిపాడు, తీరా చూపాడు. తను ప్రేమే నీలో ఉంచాడు,
తెలిసింది ఓ తండ్రి అనుభవం. నాన్న విజయ్ చూసావు కదా ఇప్పుడు? చూసాను నాన్నగారు. ఆ తల్లి చూసావా? అవునండి నాన్నగారు. అంటే ఆ బిడ్డ అప్పటి వరకు తను పడిన బాధ అంతా మర్చిపోయింది. ఆ బిడ్డ పుట్టగానే ఆ బిడ్డను తీసుకుని అలా హత్తుకుని అప్పటిదాకా ఎంత బాధపడేది చూసావు కదా? అవును నాన్నగారు. వీళ్ళెవరో ఇంట్లో చూసావు కదా నాన్న? చూసాను నాన్నగారు. అంటే ఒక బిడ్డని కనడం అంటే అంత ఈజీ కాదు. ఆ తల్లి అప్పటి వరకు ఎంత బాధపడింది, నొప్పులు పడుతూ ప్రసవ వేదన టైంలో. ఆ టైంలో ఆ తల్లి యొక్క శరీరం అంతా మొత్తం నలిగిపోతుంది. అయినప్పటికీ ఆ బాధనంతా మర్చిపోయి ఆ బిడ్డ పుట్టగానే ఎంతో ఆనందపడింది. చూసావు కదా? అలాగే మన తండ్రి కూడా తను నేల మంటితో చేసాడు మనల్ని. నార్మల్గా ఏదో మామూలుగా నోటి మాటతో అలా కాదు, సృష్టిని అంతనే నోటి మాటతో చేశారు, కానీ మనల్ని మాత్రం మట్టితో తీసి అవయవాలన్నీ, చేతుల్ని, కాళ్ళని అన్నీ పెట్టి నేల మంటితో చేశారు. ఒక్క బిడ్డకే ఆ తల్లి అంత అవస్థ పడిపోయిందంటే మనం ఒక కోట్ల మంది ఆయనలో నుంచి వచ్చాం. ఆయన అంత ఇంకెంత బాధపడతారో నువ్వు ఆలోచించి ఒకసారి. మనం ఆయన అంత కష్టపడి అంత అలాగా మనల్ని సృష్టిస్తే మనమేమో అయ్యంటూ ఇయ్యంటూ లోకంలోకి వెళ్ళిపోతున్నాం. దేవుడిలో ఉండకుండా, దేవుడిలోకి రాకుండా వెళ్ళిపోతున్నాం. ఇవన్నీ విని నువ్వు అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. మరి సరేనా? సరే నాన్నగారు, పాస్టర్ గారి దగ్గరికి వెళ్దామండి. సరేనన్నా. సరేనండి. అయ్యగారు వందలండి. అయ్యగారు వందనాలండి. అయ్యగారు వందనాలు బాబు. ఇలా వచ్చారు తండ్రి కొడుకులు? అయ్యగారు, నేను బాప్తిసం తీసుకుందాం అనుకుంటున్నాను అయ్యగారు. దేవుడి కోసం తెలుసుకున్నానండి. ఇప్పటి వరకు కూడా నేను వేషధారి జీవితం జీవించానండి. అంటే ఆయన ఎలా నన్ను కన్నాడన్న విషయాన్ని మరిచి తెలియక నేను వేషధారి జీవితం జీవించానండి. మీ యందు, అలాగే మా నాన్నగారి యందు కూడా, అలాగే దేవుని యందు కూడా నేను వేషధారి జీవితాన్ని జీవించానండి. ఇప్పుడు అవన్నీ తెలుసుకున్నానండి. నా తండ్రి నన్ను ఎలా కన్నాడన్న విషయాన్ని, ఈ లోకంలో నా తల్లి కన్న దానికంటే రెట్టింపు, 1000 రెట్టింపుతో నన్ను ఈ భూలోకానికి నా తండ్రి పంపాడన్న విషయాన్ని నేను తెలుసుకున్నానండి. అందుకోసమని నేను ఆయన రాజ్యంలో ఉండాలని ఇప్పుడు ఈ యొక్క నూతన సంవత్సరానికి రక్షణ తీసుకుందామని అనుకుంటున్నానండి. మంచిది బాబు. నీకే దేవుడే మారు మనసు దయచేశాడు. నిజంగా అయ్యగారు. ఎందుకంటే మా అబ్బాయి
చెడిపోయాడు అయ్యారు. స్నేహితులతో కలిసి చెడు తిరుగులు తిరిగి చెడిపోయాడు. కానీ ఏంటంటే పైకి మాత్రం మంచిగా మామూలుగా నా దగ్గర మంచిగా ఉంటున్నాడు తప్ప నా దగ్గర ఓపెన్ అవ్వలేదు. అందుకే నేను కొన్ని చూపించాను. అది బట్టి దేవుడే తిని మార్చాడు. ఇక నుంచి మీరే నా బిడ్డను కొంచెం ఆయనకు కొంచెం మంచి మాటలు చెప్పి దేవుళ్ళని నడిపించండి. సరే బాబు, ఇక నుంచి అయినా నువ్వు అలా చెడు తిరుగులు చెడు సహవాసాలు అవి మానుకొని దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలు నేర్చుకుని దేవునితో నిత్యము నడుచుకునే హానోకులా ఉండాలి. సరే నాన్నగారు. నా కుమారుడు నూతన సంవత్సరం నూతనంగా రక్షించబడ్డాడు అయ్యారు. ఇప్పుడు అవునా నిజంగా నేను కాచి కాపాడును కాక. ఆమేన్. థ్యాంక్స్ అండి.